వేస్తే మొలిచే గుణం కలిగిన భూమి, నేల. ఇంకాస్త లోనకు వెళ్ళేటప్పటికి నీళ్లు, ఇంకాస్త లోనకి వెళ్ళేటప్పటికంటే పెట్రోల్ దొరుకుతుందండి. ఇంకొక కొంచెం లోనికి వెళ్తే బొగ్గు వస్తుంది. కాబట్టి ఖనిజ సంపదలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఒక క్యారేజీ లాగా ఈ భూమిని సిద్ధం చేశాడు. దేవుడు ఒక క్యారేజీ లాగా భూమిని సిద్ధం చేసి భూమి మీదకి పిల్లలను పంపాడండి. భూమి మీదకి తన పిల్లలను పంపాడు. ఎందుకో తెలుసా? ఈ భూమిని అనుభవించి మరలా తనున్న లోకానికి రావాలి, తనున్న లోకానికి రావాలి, పరలోకం. ఈ క్రమములో నీ జన్మేంటో, నీ జన్మ విలువేంటో తెలుసుకుని ఆయన కొరకు బ్రతకాలనే భూమి మీదకి మనుషులను పంపించాడు. తెలుసండి?